అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జనసేనను పవన్ నడిపించలేకపోతున్నారా? ఎమ్మెల్యేలపై కంట్రోల్ లేకుండా పోయిందా? పార్టీ నిర్మాణం అసలేమాత్రం సరిగ్గా లేదా? కాళహస్తి కోట వినుత ఘటన చూసినా, టీవీ రామారావు రచ్చ చూసినా ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? నాయకుడిగా పవన్ ఏం చేస్తున్నట్లు? ఇవన్నీ పవన్ నాయకత్వానికి సవాల్ విసురుతున్నాయి. అసలు పార్టీని ఎవరు నడిపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. అధికారంలోకి రాకముందు నాదెండ్ల మనోహర్ ఆర్గనైజేషన్ చూసుకునేవారు. ఆ మేరకు ఆయన ఎమ్మెల్యే టికెట్లు తాననుకున్న వారికి ఇచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారనే ప్రచారం ఉంది. కానీ అధికారం వచ్చాక ఆయన కూడా ఆర్థిక పంచాయతీలు తప్ప ఇంకేమీ చూడడం లేదని టాక్. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. మరి పవన్ ఎవరికి బాధ్యతలు అప్పచెప్పినట్లు, ఏం చేస్తున్నట్లు? మొదటిసారి బరిలో దిగకపోయినా హిట్ అయ్యారు. రెండోసారి డిజాస్టర్ అయింది. కానీ మూడోసారి సూపర్ హిట్ అయ్యారు. తక్కువ సీట్లు తీసుకున్నా 100% స్ట్రైక్ రేట్తో జనసేన జెండాను ఎగరేశారు పవన్ కళ్యాణ్. కానీ అసలు కథ అప్పటి నుంచే మొదలైంది. రావడానికి 21 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అందులో అరవు తెచ్చుకున్న వాళ్ళు నిమ్మక జయకృష్ణ, అరవ శ్రీధర్, ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్ధప్రసాద్, పులపర్తి ఆంజనేయులు లాంటోళ్లు ఉన్నారు. వీళ్ళు ఎలాగో జనసేన కోసం పనిచేయరు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి జనసేనలో ఉన్నోళ్లు కాదు. ఇక మిగతా వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా అంటే అదీ లేదు. ఓవరాల్ గా ఎమ్మెల్యేలంతా సబ్బంధనలోనే బిజీ అయిపోయారనే ఆరోపణలు వినబడుతున్నాయి. దాదాపు ఎక్కువ మంది మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో వారికి లిమిట్స్ లేకుండా ఉందనే టాక్ వినబడుతోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అవినీతి చేసినా సీనియర్లు కాబట్టి మెయింటైన్ చేసుకుంటున్నారు, గుట్టుగా నడిపిస్తున్నారని. కానీ జనసేన ఎమ్మెల్యేలు మాత్రం రోడ్డున పడుతున్నారని చెప్పుకుంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుతను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ సరే, అసలు పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేదాకా పార్టీ నాయకత్వం ఏం చేస్తున్నట్లు? ఇక టీవీ రామారావు పదవుల విషయంలో టీడీపీ వివక్ష చూపుతుందని అడిగి అలిసిపోయి రోడ్డెక్కానంటున్నారు. ఆయన పైన జనసేన చర్యలు తీసుకుంది. కొన్ని చోట్ల ప్రకటించిన పదవులు కూడా జనసేనకు ఇవ్వడం లేదు. పైగా అభ్యర్థులను కూడా టీడీపీ వారే డిసైడ్ చేస్తున్నారనే మాట వినపడుతోంది. మళ్లీ లోకల్గా ఎవరైనా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం నోటీసులు వచ్చేస్తున్నాయి. పరిస్థితి చేయి దాటిపోయేదాకా ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదని జన సైనికుల్లోనే చర్చ నడుస్తోంది. మొదటి నుంచి పార్టీ నిర్మాణం సరిగా లేకపోవడం, ఈ మధ్య ఇన్ఛార్జీలనైతే ప్రకటిస్తున్నారు. కానీ మొదటి నుంచి ఉన్నోళ్లు కాకుండా కాస్త ప్రశ్నించే తత్వం ఉంటే చాలు, పక్కన పెట్టేసి ఖర్చు పెడతామని హామీ ఇచ్చే వాళ్లకు పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తి పార్టీలో ఉందంటున్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నట్లు ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే పార్టీ నిర్మాణంపై శ్రద్ధ పెట్టడం లేదా? రేపు ఎలాగూ బీజేపీ కోసమే చేస్తాం కదా అనుకుంటున్నారా అనే సందేహాలు కూడా వినపడుతున్నాయి. ఎప్పటికప్పుడు విధానం మార్చుకున్న విధానాన్ని పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో మాత్రమే పవన్ సక్సెస్ అవుతున్నారని, కానీ పార్టీని నడపడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. మంత్రిగా కూడా మొదట్లో ఏదో మార్కు చూపిస్తున్నారనుకున్నా అంతగా ఏమీ లేదనే పెదవి విరుపులు కూడా కనిపిస్తున్నాయి. కాబోయే సీఎంగా అభిమానులు భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేలుకుని పార్టీని ఆర్గనైజ్డ్ గా నడిపేలా చర్యలు తీసుకోవాలని జనసైనికులు కోరుతున్నట్లు తెలుస్తోంది.